హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రియాల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ రంజన్ రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. రైట్. సో ఎలక్షన్ ప్రభావం ఏపీలో తెలంగాణలో ఎలా ఉంది సార్? ఎలక్షన్కి ఏపీకి ఏం తేడా లేదమ్మా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు మార్కెట్లో ఎన్నో హింస, సునామీ వస్తుంది, తుఫాన్ వస్తుంది, కరోనా వస్తుంది, ఇది కొత్తగా ఏదో వైరస్ వచ్చింది. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు నేను చెప్తాను కదా, స్టాండర్డ్గా రోటీ కప్పడా మకాన్. కొద్దిగా మునీస్ బీస్కా ఫరక్ ముందు ఎలక్షన్ తర్వాత, బడ్జెట్ ముందు బడ్జెట్ తర్వాత కొద్దిగా తేడాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రెండు స్టేట్లు కూడా రియల్ ఎస్టేట్ బాగా ఉండాలనుకుంటాం. అయితే చాలామంది డౌట్ ఏంటంటే, ఈ కొత్త బడ్జెట్ అంటే సీఎం గారు కొత్తగా వచ్చారు, వాళ్ళ అమరావతి పరిస్థితి ఏంటి? మన రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లని శాంక్షన్ చేశారు అమరావతి బిల్డింగ్కి. చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి తెలంగాణలో అనేసి అమరావతిలో పెట్టుకుంటే బెటర్ కదా అనుకుంటారు. మీరు అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకి టంగ్ లేదు, మనం ఎటైనా ఆలోచించవచ్చు, ఎటైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ పర్పస్ ఏంటి, ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నాడా, ఉండడానికి కోసం కొనుక్కుంటున్నాడా, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటున్నాడా, లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నాడా, లేదా సెటిల్ అవ్వాలని, నేటివ్ ప్లేస్ అని సెటిల్ అవ్వాలనుకుంటాడా, ఇలాంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్లో మారుతుంటాయి. ఇప్పుడు ఏపీ సెటిల్ అన్నారు అనుకోండి, ఏపీ సెటిల్ తెలంగాణలో కంటే రేట్లు ఎక్కువైనా తక్కువైనా అమరావతి బిల్డ్ అయినా అక్కడ కొనుక్కోవాలని ప్రాధాయపడతాడు. బట్ మిగతా వాళ్ళందరూ అక్కడ కొనుక్కోవాలని లేదు కదా. బట్ హైదరాబాద్ సిచ్యువేషన్ వేరు తెలంగాణలో. సో మన 15,000 కోట్లు వచ్చింది కరెక్టే. కాకపోతే ఆ 15,000 గ్రాంటా లోనా అంటే అప్పు ఇచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారంటే అది డౌట్. నాకు తెలిసి ఇది అప్పు కిందే వస్తున్నారు. ఏపీలో డబ్బులు లేవు. ఫస్ట్ ఎలా మనం చూసుకుంటే 10 లక్షల కోట్లు అప్పు ఉంది. దాని ఖర్చులు, సంక్షేమ పథకాలు అన్నీ చూస్తే 25-30 లక్షలు కావాలి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఆ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లాస్ట్ 50-60 సంవత్సరాలు డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు అమరావతి 15,000 కోట్లు ఇచ్చినంత అమరావతి ఒక డే 1లో బిల్డ్ అవ్వదు కదా. డెవలప్ చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సో ప్రస్తుతం ఒకవేళ ఏపీ తెలంగాణ పోలిస్తే కనుక తెలంగాణలో ఆల్రెడీ ఒక స్టడీ రేట్ ఉంది. కాదే బడ్జెట్లో తెలంగాణకి మొండి చేసి చూపించారు, ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అది అందరికీ అండర్స్టూడ్. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్స్. ఇప్పుడు ఏపీలో కోalition గవర్నమెంట్. సో ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అక్క చెల్లెలు సపోర్ట్ చేసుకుంటారు, కానీ అక్క తోటికళ్ళు సపోర్ట్ చేసుకోరు కదా. ఇక్కడ అలా ఉందన్నమాట. సో అది ఇప్పుడు అమరావతి బిల్డ్ చేయడానికి దాదాపు అట్లీస్ట్ ఫస్ట్ phase 1 ఒక 5 సంవత్సరాలు అయితే పడుతుంది. హైదరాబాద్ లాగా రావాలంటే అది 20-30 సంవత్సరాలు పడుతుంది. మనకి 60-70 పట్టింది, కానీ అందులో సగం టైం అయితే పడుతుంది. సో పెళ్ళి అవ్వగానే ప్రాసెస్ ఉంటుంది. అట్లానే చెట్టుకి విత్తనం వేయగానే, సీడ్ వేయగానే ఒక ప్రాసెస్ ఉంటుంది. కొన్ని చెట్లు 6 నెలలు వేస్తాయి, కొన్ని చెట్లు 1 year వేస్తాయి, కొన్ని చెట్లు 15 సంవత్సరాలు పడుతుంది. సో ఇది కూడా అదే లిస్టులో ఉంది. సో డబ్బులు ఇచ్చారు. ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే 15,000 కోట్లు ఇచ్చారు. అయితే అది అంటే ఎలక్షన్ ముందు చాలా చెప్తారు, మేనిఫెస్టోలో చాలా చెప్తారు. ఇప్పుడు చెప్పారు, ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి అని తెలియదు. గవర్నమెంట్ అనేది అక్కడ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది. ఎవరైనా ఒకటి బయటకు వచ్చారంటే గవర్నమెంట్ ఇక్కడ పడిపోతే ఇక్కడ పడదు, కానీ సెంట్రల్ అయితే పడిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే సీనియర్ పొలిటీషియన్, ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కానీ ధనం మితం మూలం. ధనం లేకపోతే ఏమీ చేయలేరు, మీకు ఎంత ఐడియానా ఎంత ప్లాన్. సో మెయిన్ ఛాలెంజ్ అంటే ఆంధ్రప్రదేశ్కి డబ్బులు లేవు. సో రాబెడతారు అనే గట్టి నమ్మకంతో ఆయన సిబిఎన్ గారిని గెలిపించారు. దాని ప్రకారం ప్రణాళిక చేస్తున్నారు. బట్ స్టార్ట్ చేసి ఒక షేప్, ఒక సైజు, అంటే క్యాపిటల్ అనేది ఈరోజు దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అని చెప్పుకోవడానికి లేదు. నిన్న మొన్న హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కలిసి కాపురం చేసేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు అది కూడా కాపురం తీస్తారు. జూన్ 2, 2024కి హైదరాబాద్ కట్ ఆఫ్ అయిపోయింది. అక్కడ వచ్చే ఇన్కమ్ రాదు, అక్కడ వచ్చే పేరు వాడుకోలేదు. ఇప్పుడు వీళ్ళు సొంతంగా అమరావతిని క్యాపిటల్ బిల్డ్ చేసి చూపించాలి. బిల్డింగ్ గవర్నర్ బంగ్లా అవ్వచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్ చూపిస్తారు. సో అవన్నీ చేయడానికి డెఫినెట్గా టైం పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది 2 పక్కల చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో చేసుకుంటే ఇమీడియట్ రిటర్న్స్ వచ్చే అవకాశం. ఏ ఏరియాలోనే మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటే ఒక 8 to 10 years ఆగాలి. ఎందుకంటే రేట్ పెరగాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి. రోడ్స్ కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ, ఎంప్లాయ్మెంట్ లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు ఎక్కడ కూడా. బిల్డింగ్ ఇప్పుడు ఓన్లీ ప్లస్ పాయింట్ అంటే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కొన్ని బిల్డింగ్స్ 80%, 90% కన్స్ట్రక్షన్ చేసి తర్వాత జగన్ గారు వచ్చాక ఆపేశారు.
సో దాన్ని ఇమీడియట్ టేక్ అవే చేస్తే ఒక షేప్ 10-20% ఉన్నది కూడా తక్కువ బడ్జెట్లో బిల్డింగ్స్ కనిపిస్తాయి. క్యాపిటల్ ఇన్నోవా స్టార్ట్ చేస్తారు, అనుకున్న డిజైన్ అనుకున్న అనుభవం కూడా ఎక్సలెంట్. బట్ ఫిజికల్గా చూపించడానికి ప్రజలకు మాత్రం డెఫినెట్గా టైం పడుతుంది. నా ప్రకారం అయితే తెలంగాణలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకుంటే కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. తెలంగాణలో అయిపోయింది. సో తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అయినాయి, కొన్ని ఏరియాలు ప్రణాళిక చేస్తున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో వేచి చూసి ఇప్పుడు ఇమీడియట్గా అయితే నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్కి అంటే 2024 ఇయర్ ఎండ్కి ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో బడ్జెట్లో కొన్ని రంగాలకి ఇచ్చారు, కొన్ని రంగాలకి ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు ఓవరాల్ మాట్లాడుతున్నారు, ఐటీ ఇండస్ట్రీ మాట్లాడుతున్నారు, పోలవరం ప్రాజెక్ట్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక ఒక షేప్ రావడానికి చూడడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైం వెయిట్ చేస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్విక్ ఇన్వెస్ట్మెంట్, క్విక్ రిటర్న్స్ కావాలంటే యూ కెన్ షిఫ్ట్ టు తెలంగాణ. సార్, అందరూ ఓన్ హౌస్ కట్టించుకోవాలి లేదా కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది అందరిలో కూడా. బట్ క్రోర్స్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కోట్లల్లో పోతున్నాయి రేట్స్, కానీ బడ్జెట్ మాత్రం 20 lakhs 15 lakhs మాత్రమే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ఇది చాలా అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్. మంచి ప్రశ్న అడిగావు సరిత. డబ్బులు కోట్లలోనే ఉంటే కొనుక్కోవచ్చు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఎన్నో కొత్త మార్గాలు వచ్చాయి. ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే మీరు తక్కువ ఉంటే మీకు లోన్ జాబ్ ఉంటే కనుక లోన్ ఎలిజిబిలిటీ తీసుకొని కట్టుకోవచ్చు, అదొక మార్గం. లేదు మీకు చిన్న జాబ్ ఉంది, తక్కువ శాలరీ ఉంది, లోన్ ఎలిజిబిలిటీ లేదు అన్నప్పుడు మీ దగ్గర 15-20 లక్షలు ఉంది, మీరు పార్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం కొత్త పార్ట్గా అంటే ఒక కొత్త బాడీ వచ్చింది, REIT అని. REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది చేసేది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు ఒక జనరల్గా మనం ఒక ఫ్లోర్ మనం కొనుక్కుంటే హ్యాపీ అనుకుంటాం, లేకపోతే ఒక కంప్లీట్. ఇక్కడ అలా కాకుండా ఒకటే ఫ్లోర్లో 10,000-20,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది కమర్షియల్ బిల్డింగ్స్లో. అందులో 100 స్క్వేర్ ఫీట్ 200 స్క్వేర్ ఫీట్ అమ్ముతారు. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, 200 స్క్వేర్ ఫీట్ వచ్చింది 10,000 లెక్క. ఆ 20 లక్షలు పెట్టాక డే 1 నుండి రెంట్ వస్తుంది వాళ్ళకి, వేరే రెసిడెన్షియల్లో రాదు. డే 1 అంటే మీరు 20 లక్షలు పెడితే 17-18 లక్షలు రెంట్ వస్తుంది, 17-18 వేలు రెంట్ వస్తుంది సంవత్సరానికి ఎవ్రీ మంత్. సో అంటే ఇక్కడ ఉన్న అటువంటి ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ 2 లక్షలు 3 లక్షలు స్క్వేర్ ఫీట్ కట్టినప్పుడు అదొక 5 సంవత్సరాలు పడుతుంది ప్రాజెక్ట్ కట్టడానికి. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే 20 లక్షలు పెట్టారో ఒక ఫ్లోర్లో చిన్న భాగంకి నీకు ఓనర్షిప్ వస్తుంది. సో నువ్వు చిన్న భాగం అయినా పెద్దగా ఓనరే, బయ్యరే, సెల్లరే. సో ఆ సంతృప్తి, నా ప్రాపర్టీ అనగానే ఆ కళ్ళల్లో ఆనందం వేరుంటుంది ఎవరికైనా, లేడీస్ అయినా జెంట్స్ కైనా, ఓల్డ్ అయినా యంగ్ అయినా. సో ఇక్కడ ఆ పరిస్థితి ఉంది మనకి. సో మీ దగ్గర 20 లక్షలు ఉంది, బ్యాంకులో వేసుకుంటే ఎంత వస్తుంది మీకు తెలుసు, బట్ ప్రాపర్టీ ఓనర్షిప్ రాదు మీకు. ఇక్కడ ఓనర్షిప్ అనే సాటిస్ఫాక్షన్ కొన్ని వాల్యూ ఉంటుంది, మనం లెక్క పెట్టలేం. సో 20 లక్షలు పెడితే 18,000-17,000 రెంట్ వస్తుంది నెలకి. ఇవాళ మీరు డబ్బులు కట్టి రీసెర్చ్ చేసుకుంటే నెక్స్ట్ డే 1 నుండి మీకు రెంట్ వస్తూనే ఉంటుంది. అయితే మీకు డౌట్ వచ్చారు, ఒకవేళ బిల్డర్ కంప్లీట్ చేయకపోతే 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కదా అనేది. అది బిల్డింగ్ కంప్లీట్ అయినా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా, కంప్లీట్ అవ్వని మీకు సంబంధం లేదు, ఆయన రెంట్ ఇవ్వాల్సిందే. సో ఇంకొక క్వశ్చన్ జనాలకు వచ్చేది ఏంటంటే, ఓకే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, టెనెంట్ దొరకలేదు. టెనెంట్ దొరకకపోతే ఎలాగా? సో టెనెంట్ దొరకకపోతే కూడా మీకు సంబంధం లేదు, ఆయనే రెంట్ కడతాడు. మన కమిట్మెంట్ అలా ఉంటాయి అగ్రిమెంట్స్. ఎందుకంటే మీరు 20 లక్షలు 5 సంవత్సరాల ముందు. ఈ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్? లేదు, ఉంది. మనం ఎక్కువ ఇప్పుడు డిస్కస్ చేసే అవకాశం రాలేదు, కొన్ని ఇయర్స్ బట్టి ఉంది. సో అదే ఒక విసురుబాటు. నెక్స్ట్ సార్ టెనెంట్ వచ్చాడని రెంట్ తక్కువ ఇస్తున్నాడు, అప్పుడు నీకు ప్రాబ్లం లేదు. వాళ్ళే రెంట్ తక్కువైందని సపోజ్ నెలకు 100 రూపాయలు రెంట్ ఉంది స్క్వేర్ ఫీట్కి, అది 80 రూపాయలకే సైన్ చేశాడు, ఆ 20 రూపాయలు కలిపి మీకు ఇస్తాడు. ఓకే, అంటే ఇది చేసి మనం ఏమీ లాస్ అవ్వము. సపోజ్ టెనెంట్ ఎక్కువ ఇచ్చాడు, 100 రూపాయలు 120 రూపాయలు ఇచ్చాడు, అప్పుడు ఏమవుతుంది? ఆయన తీసుకొని 100 రూపాయలు ఇస్తాడు కాదు, అది అప్పుడు మీ పేరు మార్చుకోవచ్చు లీజ్ డేట్. అంటే ఎటుపక్క తెలుగులో సామెత ఉంది, మా ఇంటికి వస్తే ఏం పెడతాం, మీ ఇంటికి వస్తే ఏం తెస్తాం. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, అవునా? ఇక్కడ అలా దానికి భిన్నంగా ఉంది. నువ్వు ఎటుపక్క చూసుకున్నా వన్ సైడెడ్ అఫైరే. అంటే బిల్డర్ ఈస్ టేకింగ్ దట్ మచ్ రెస్పాన్సిబిలిటీ, అది ఇంపార్టెంట్. సో 10 లక్షల నుండి 5 లక్షల నుండి కూడా పెట్టుకోవచ్చు. అందుకనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఒక ఫండింగ్ లాగా. ఇప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్ అని ఉంది బ్యాంకులో, నెలకి 10,000 20,000 మీరు 100 రూపాయలనే వేసుకోవచ్చు, మీకు దగ్గర ఉన్న పరిస్థితి బట్టి ఎంతైనా వేసుకుంటూ పోతే అది అక్యుములేట్ అయ్యి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చాలా ఇది ఒక మంచి మార్గం. అయితే ఇక్కడ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే, ఒకవేళ బిల్డర్ నిజంగా మంచోడా కాదా, 5 సంవత్సరాలు డబ్బులు తీసి వెళ్ళిపోతాడు, ఉటాయిస్తాడా, ఆ
ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ 99% అన్ని అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి ప్రీ లాంచ్ కాకుండా పర్మిషన్స్ వచ్చే తీసుకోవాలి పబ్లిక్. చాలా ప్రీ లాంచ్ అనేది తీసుకోవాలి సజెషన్. ఎందుకంటే రేపు పర్మిషన్ అయితే బిల్డర్ మంచోడే, బట్ మీకు డబ్బులు రావుగా. చాలా మంది బిల్డర్స్ మోసం చేయాలని వెళ్ళరు. కొంతమంది ఒక 10% ఉన్నా మిగతా 90% లాంగ్ టర్మ్ లో మోసం చేయరు. కానీ వాళ్ళు మోసపోయినప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాడు ఆయన. సో పర్మిషన్ ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే ఏంటి, పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకోవడం. ఆ తర్వాత డాక్యుమెంట్ చెక్, లీగల్గా ప్రాపర్టీ చెక్ చేస్తే లీగల్ ప్రాబ్లం వస్తే లీగల్ ఇష్యూ ఉంది అనుకోండి, వాడు బ్యాంక్ లోన్ రాదు, రేరా పర్మిషన్ రాదు, డిటిసిపి రాదు, హెచ్ఆర్ ఏవీ రావు. సో పర్మిషన్ అయితే మీరు కట్టలేరు. సో ఇందులో ఏంటంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అప్పులు తీసుకొని కడతారు, కొంతమంది వాళ్ళ డబ్బులతో కడతారు. మనం ల్యాండ్ కొనుక్కొని మనం కట్టుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఎక్కువ బడ్జెట్ ముందే పెట్టాలి. అదే జాయింట్ వెంచర్ డెవలప్మెంట్ తీసుకుంటారు, ల్యాండ్ మీద కట్టేవాడు ఆయన వేరే ఆయన, అదొక రిక్వైర్మెంట్. సో మీరు క్లియర్గా క్షుణ్ణంగా ఈ టర్మ్స్ ఎప్పుడు కూడా జనరల్ బిల్డర్స్ అగ్రిమెంట్ ఏదైతే వన్ సైడెడ్ అగ్రిమెంట్ ఉంటాయి కొన్ని కేసుల్లో. కార్పొరేట్ కంపెనీ జనరల్ న్యూట్రల్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు రేరా అనేది ఒక ఫార్మాట్ ఇస్తుంది, వాళ్ళ ఇష్టం ఎవరిష్టం, ఇంతమంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకునేవారు. రేరాకు ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఆ అంశాన్ని కంపల్సరీ ఇటు తిప్పి అటైనా అటు తిప్పి ప్రజెంట్ చేయాలి. అది ప్రజెంట్ చేసినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి మీకు ఎవరికైనా ఇన్కమ్ కావాలి ఎవ్రీ మంత్. మాకు ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకులు అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయారు, వాళ్ళు మంత్లీ ఇప్పుడు 70 సంవత్సరాలు పని చేయలేరు, వాళ్ళు మంత్కి 20, 30, 40, 50 కావాలి. సో ఇది బెస్ట్. ఇప్పుడు ఎఫ్డీలో కూడా ఇంట్రెస్ట్ మనం వేసుకుంటే క్యుములేటివ్ వచ్చి ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ క్వార్టర్ ఇస్తారు. అట్లా కొంతమంది మన పర్పస్ మీరున్నారు అనుకోండి, మీకు మంత్లీ ఉండే మీ హస్బెండ్ చూసుకుంటారు, మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ లాంగ్ టర్మ్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎఫ్డీ చేసుకోవచ్చు. బట్ ముసలి వాళ్ళు ఉన్నారు, మీ పేరెంట్స్ లెవెల్లో మా పేరెంట్స్ లెవెల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్కు ఇన్కమ్ కావాలి. సో అక్కడున్న పరిస్థితి ఇది చాలా మంచి ఆప్షన్ ఫర్ ఓన్లీ థింగ్ బిల్డర్ బ్యాక్గ్రౌండ్, లొకేషను, టెనెంట్స్ వస్తారా అవి మాత్రం చెక్ చేయండి. లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. డోంట్ గో అది తీసుకోపోతే మీకు వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా అయితే రేపు మీకు పోతే పోయింది ఒక 5,000, 10,000 తీసుకుంటాడు లీగల్. 20 లక్షలు పెట్టండి, 5,000కి ఏముంది, 5,000 తీసుకుని మీకు సేఫ్టీ ఉంటుంది. ఓకే తీసుకోవచ్చు, లీగల్గా ప్రాబ్లం లేదు, పర్మిషన్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. బట్ ఏదేమైనప్పటికీ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. అంతకుముందు మనం మాట్లాడడం ఒక ప్రాజెక్ట్ కానీ ప్రోడక్ట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి పత్రాలు చూడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మన వీడియోలో ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. సార్ ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రేట్స్ డమ్మాలు అంటున్నారు, మార్కెట్ పడిపోయింది అంటున్నారు. సో రూమర్స్ చాలా వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అన్నీ బాగా రీసెర్చ్ చేసుకొని వచ్చాడు. మంచి మంచి క్వశ్చన్, డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు ఇవన్నీ నువ్వు ఫ్రీగా చెప్పించుకుంటున్నావు. అది నీ అడ్వాంటేజ్, నీకోసం కాదు, మా పరీక్షల కోసం చెప్తా. సో రియల్ ఎస్టేట్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లివింగ్. ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలి. ఎవరైనా ఒక కపుల్ కానీ ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఉంటే లైఫ్లో జన్మ తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు కోరుకునేది మంచిగా చదువుకోవాలి, సెకండ్ మంచి జాబ్ రావాలి, థర్డ్ మంచి భార్య కానీ భర్త కానీ రావాలి పెళ్ళికి, నాలుగోది మంచి పిల్లలు కావాలి, ఐదోది మంచి కారు కావాలి, ఆరోది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇల్లు కావాలి. సో ఇల్లు ఈ 6th ఇప్పుడు 3rd ప్లేస్లో ఉంది సార్. ఆ రోలో వెళ్తుంది అనమాట. మా జమానా మీ జమానా మాట్లాడి మీ జమానా అనుకుంటారు, ఉండొచ్చు, మేబీ యూఆర్ రైట్. సో ఇల్లు అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇంకో వైఎస్ జగన్ వచ్చినా, ఇంకొకరు తేడా, ప్రతి గవర్నమెంట్ లీడర్ టు లీడర్ తేడా ఉంటుంది. సో తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అనేది నేను యాక్సెప్ట్ చేయను. పార్షల్లీ కొద్దిగా కరెక్ట్ ఉండొచ్చు. ఎందుకు డమాలు? ఇప్పుడు అమరావతిలో కానీ ఏపీలో కానీ ఏమి చూసి పెడతాం మనం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది, ఏ స్టేట్కైనా ఏ సిటీకైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉండాలి. ఉన్నప్పుడే ప్రజలు ట్రావెల్ చేస్తారు. ఏపీలో మన పరిస్థితి ఎలా ఉందంటే, నేను వైజాగ్లోనే పుట్టాను, చాలాసార్లు చెప్పా. గుంటూరులో కొంతకాలం చదువుకున్నా, తర్వాత హైదరాబాద్ వచ్చి 30 years అయిపోయింది. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే వైజాగ్ నా నేటివ్ ప్లేస్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ రోడ్స్ కానీ కంప్లీట్ డౌన్ అయిపోయింది. అంటే మెయింటెనెన్స్ అనేది
మనిషి కానీ వెహికల్ కానీ ఇల్లు కానీ మెయింటెనెన్స్ లేకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ మెయింటెనెన్స్ జరగలేదు. రెండోది సంక్షేమ పథకాల మీద పాత గవర్నమెంట్ అనేది డిపెండ్ అయింది. సో కొత్త గవర్నమెంట్ వచ్చారని ఒక పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క బాధ ఏంటంటే డబ్బులు లేవు సార్ దగ్గర, సిబిఎన్ గారు డబ్బులు లేవు. సో తెలంగాణకి డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. 5% ఇటు అటు ఉండదు. ఎందుకంటే ఏపీలో మార్కెట్ బాగోలేనప్పుడు ఏపీ సెటిలర్స్ 3 ప్లేసులు షిఫ్ట్ అయ్యారు. ఒకటి బెంగళూరుకి, ఒకటి చెన్నైకి, కొద్దిగా హైదరాబాద్కి. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రం రావట్లేదు, అవునా కదా? సో ఎవరెవరు ఉన్నారు తెలంగాణలో పెట్టి అక్రాస్ ది గోల్డ్ అంటే గ్లోబ్, మీకు యూకే కానీ, యూఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, సిడ్నీ, దుబాయ్, మిడిల్ ఈస్ట్ అన్నీ కూడా, సింగపూర్, మలేషియా అందరూ కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ ఇతర ఇంటర్నేషనల్ కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఇటువైపు చూస్తున్నారు. హైదరాబాద్ ఈజ్ నౌ ఏ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. సో హైదరాబాద్ని ఆపడం ఎవరి తరో కాదు, చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు పక్కన స్టేట్, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, పెద్ద కూతురు బాగోకపోతే చిన్న కూతురు చూపించి పెద్ద కూతురు పెళ్లి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమాలో కూడా చూసాము, ఇక్కడ రోజానా, ఇటు బాంబే అయితే సినిమా. సో అది తప్పులేదు, మన స్టేట్ గురించి మనం చెప్పుకోవడం తప్పులేదు. బట్ మనం పైకి రావాలి. సేల్స్ నేను చాలా మంది ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రియల్ టాక్స్ ట్రైనింగ్ అదే చెప్తాను. నీ ప్రోడక్ట్ అమ్మడం కోసం అవతల వాడు వీక్నెస్లు చెప్పకూడదు, నీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ చెప్పాలి. అవతల వాళ్ళు వీక్నెస్ చెప్పకూడదు. వీక్నెస్ చెప్పితే యూఆర్ నాట్ ఎ సేల్స్ గై. సో యూ షుడ్ నో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. నీ స్ట్రెంగ్త్ నువ్వు బతకాలి, కానీ అవతల వాడు వీక్నెస్ ఎక్కువ కాలం బతకలేవు, అవునా కదా? ఇక్కడ కూడా ఏం చేస్తుంటే అక్కడ మార్కెట్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడు ఆ గవర్నమెంట్ అది బాగుంటుంది అంటే ఈ గవర్నమెంట్ ఇది బాగుంటుంది, రెండు బాగుంటాయి. నా ఓన్లీ టైం మ్యాటర్స్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గడానికి లేదు, ఎందుకంటే మనకు 4 పక్కల డెవలప్ అవుతుంది. ఓఆర్ఆర్ కానీ, RRR కానీ, మిగతా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వచ్చాయి మనకి. మెట్రో కానీ, చిన్నజీఆర్ స్వామి కానీ, లేకపోతే కనా మెడిటేషన్ సెంటర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ అన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఏపీకి అనేది కొద్దిగా టైం పడుతుంది డెవలప్ కావడానికి. సో ఏపీలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే మన దగ్గర షిఫ్ట్ అయ్యారో అందులో కూడా కొంతమంది నాలాగా ఏపీ సెటిలర్స్ కాదు, తెలంగాణ సెటిలర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ బ్యాక్ వెళ్ళాను నేను. ఎవరైతే ఏపీ సెటిలర్స్ ఉన్నారో ఫిజికల్గా నేటివ్ ప్లేస్ అక్కడ సెటిల్ అయ్యి రిటైర్ అయిన తర్వాత అక్కడ సెటిల్ అవుతాం, లేదా మా బాబు జాబ్ అక్కడ వస్తుంది, మా అమ్మాయి జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం అక్కడ ఏపీ వైపు మొగ్గు చూపిస్తారు, మంచిదే. బట్ అందరూ చూపించేదంతా షిఫ్ట్ అయిందే ఓవరాల్గా 10-15% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అండ్ బయర్స్ అండ్ బిల్డర్స్. సో వాళ్ళు మళ్ళీ ఇంకో సగం మంది వాళ్ళు బ్యాక్ వెళ్ళొచ్చు. సో దానివల్ల తెలంగాణకి తగ్గిపోయేది ఏమీ లేదు, ఏపీకి పెరిగిపోయేది లేదు. ఏపీ మార్కెట్ ఏపీయే, తెలంగాణ మార్కెట్ తెలంగాణ. ఇప్పుడు ఒక 2 సూపర్ బజార్లు ఉన్నాయి అనుకోండి, ఏదో పెద్ద మనం సూపర్ మార్కెట్స్ అంటాం కదా, ఆ 2 పక్కన గత 10 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. దానికి మరికొద్ది దూరంలో కొత్త సూపర్ మార్కెట్ వచ్చింది అంటే ఈ 2 మూసేస్తారా? మూయరు కదా. నువ్వు ఇచ్చే క్వాలిటీ నీలాగా 100 మంది యాంకర్స్ ఉన్నారు మీ కంపెనీలో. 100 మంది యాంకర్లు టాప్ 5 5 ఉంటారు, 100 మంది ఉంటారు కదా. 5 ఎలా ఉంటారు? నువ్వు మాట్లాడే దాన్ని బట్టి, నువ్వు డెలివరీ చేసేది, నీ వాయిస్, నీ ఇంట్రెస్ట్, నువ్వు ఫేస్ స్మైల్, చాలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి యాంకర్ కావాలంటే. అవన్నీ ఉంటే నువ్వు పైలో ఉంటావు, లేదా నువ్వు కిందలో ఉంటావు. సేమ్ అక్కడ కూడా 3 స్టోర్లు ఉంటే ఈచ్ స్టోర్లో సర్వీస్ చూస్తారు. కొన్ని హోటల్స్కి వెళ్తాం, అసలు మనకి ఎందుకు వెళ్ళామా అని బాధపడతాం. కొన్ని హోటల్ మళ్ళీ రావాలంటుంది. కొన్ని ఇంటికి వెళ్ళా అంతే, ఇల్లు చూసే కామ్ పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. కొంతమంది ఇక్కడ నుండి ఎంత జల్దీ బయటకు వెళ్ళిపోవాలంటుంది. నేను మొన్న బెంగళూరు ఒక వెళ్ళా కదా రికార్డింగ్కి, ఓ హోటల్కి వెళ్ళాను, పేరు చెప్పను, ప్రమోట్ చేసి ఉంటుంది. ఆ హోటల్లో ఎంట్రన్స్ గేట్ కీపర్ దగ్గర నుండి సప్లై చేసే వరకు, బిల్ ఇచ్చేవారు అందరూ హాస్పిటాలిటీ. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కమ్, మీరు ఏం తింటారు, సప్లై కూడా గ్యాప్ లేకుండా సర్వీస్ ఇచ్చారు. అలాగే నేను మళ్ళీ 2వ సారి వెళ్ళాను, అక్కడ 3 రోజులు ఉన్నాను, 2వ సారి కూడా అక్కడికి వెళ్ళాను. ఇక లైక్ అదే ప్యారల్గా నైట్ టైం ఇంకో హోటల్కి వెళ్ళాం, మళ్ళీ రిపీట్ కాలేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు ఏమనుకుంటే మీ ఇంటెన్షన్ ఏంటి, మీ గోల్ ఏంటి అనేది మైండ్లో ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర మీరు చూసుకుంటే చాలా హోటల్లో గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పరు, మీరు చూడండి. అక్కడ కూడా అన్ని చెప్పారు. కొన్ని హోటల్స్ అలా ఓనర్ దగ్గర ఉండి మన ఎంట్రన్స్ నుండి మనం రిసీవ్ చేసుకుని, కమ్ సార్ ప్లీజ్, ఎంతమంది సార్ ప్లీజ్ సిట్ హియర్. ఆ టిఫిన్ వచ్చేవాడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ఆర్డర్ తీసుకున్నాడు, సప్లై చేసాడు. అంటే ఆ కల్చర్ అనేది ఇన్కార్పొరేట్ అయింది. ఎస్పెషల్లీ మల్టీనేషనల్ కల్చర్లో ఇవి ఉంటాయి, ఇండియన్ కల్చర్లో కొద్ది తక్కువ. సో ఇలాగే తెలంగాణ ఏపీ కూడా ఇద్దరికీ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏపీలో మనకి కనిపించలేదు, వెయిట్ అండ్ వాచ్. ఒక మేబీ నేను చెప్పినట్టు 3 నుండి 6 నెలలు ఉంటే డెఫినెట్గా అది పికప్ అవుతుంది. పికప్ అయిన దాని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే కొద్దిగా వెయిట్ అండ్ వెయిట్ ధోరణిలో ఉంటే మంచిది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ చూపించుకోవడానికి ఏం లేదు, మన దగ్గర చూపించుకోవడానికి ఉంది, ప్లస్ రేట్లు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2 స్టేట్లు బాగుంటుంది, 2 స్టేట్లో పెట్టుకోవచ్చు. సార్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కమర్షియల్ సెగ్మెంట్స్లో పెడితే బాగుంటుంది, రెసిడెన్షియల్ సెగ్మెంట్స్లో పెడితే బాగుంటుంది, ఎలాంటి దాంట్లో చూస్ చేసుకోవాలి? అన్ని భలే క్వశ్చన్ అడుగుతాయి. ఎక్కడ పెట్టుకున్నా భూమి మీద డబ్బులు వస్తాయి, ఇక్కడ పెడతా కాదు వచ్చే రేట్లో తేడా ఉంటుంది. అయితే ఇక్కడ నువ్వు నేర్చు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు కూడా కమర్షియల్లో ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, వాట్ ఇస్ ది ప్రాబ్లం, వాట్ ఇస్ ది అడ్వాంటేజ్, వాట్ ఇస్ ది డిస్అడ్వాంటేజ్. కమర్షియల్లో పెట్టుకోవాలంటే టికెట్ సైజ్ అంటారు, పెద్దగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సపోజ్ నీ 10 లక్షలు ఆ రీట్ అనేది కాకుండా నార్మల్ కమర్షియల్ బిల్డింగ్లో పెట్టాలంటే మీరు రోడ్డు మీద పెద్ద బిల్డింగ్లు చూస్తారు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఒక ఫ్లోర్కి 5,000 10,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్ 10,000 20,000 30,000 ఒక స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సపోజ్ ఒక 5,000 ఉంది అనుకోండి, 5,000 ఇంటూ 10,000 ఎంత అయింది? 5 కోట్లు. 5 కోట్లు మన దగ్గర ఉంటుందా లేదని క్వశ్చన్ మార్క్. అదే రెసిడెన్షియల్ అయితే మీరు ప్లాట్ ఒక 20 లక్షల నుండి 2 కోట్లు 3 కోట్ల దాకా పెట్టుకోవచ్చు. అయితే సపోజ్ మీరు ₹1 కోటి ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకున్నప్పుడు మీ బడ్జెట్ ప్రకారం ₹1 కోటికి రెంట్ ఎంత వస్తుంది? ఇయర్లీ మంత్లీ 20 నుండి 25,000 మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ రాదు. అండ్ ఓల్డ్ అవుతున్న కొద్ది ఆ ప్రాపర్టీ తాలూకా వాల్యూ కూడా తగ్గుతుంటుంది. సో ఒకవేళ మనం హైయెస్ట్ 25,000 పర్ మంత్ తీసుకున్న సంవత్సరానికి 3 లక్షలు, అంటే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు వస్తున్న 3%. అదే రియల్ ఎస్టేట్ కమర్షియల్లో ఎక్కువ బడ్జెట్లో పెట్టుకుంటే మీకు 6 to 8% వస్తుంది. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే బడ్జెట్ అమౌంట్, అడ్వాంటేజ్ అంటే మీకు రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కానీ మళ్ళీ ఇంకొకటి అడ్వాంటేజ్, రెసిడెన్షియల్ అనుకోండి 25,000 టెనెంట్ ఖాళీ చేసాడు దొరకడం ఈజీ. కానీ కమర్షియల్లో రోడ్ సైడ్ రీటైల్ ప్లేస్ అయితే మిగతా ప్లేస్లో ఫిల్ అవ్వడం కష్టం. ఆ ఖాళీగా ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నీ మీరే కట్టుకోవాలి. ఇది ఒక ఛాలెంజ్ ఉంటుంది. బట్ మామూలుగా అయితే దొరుకుతాయి అదే రోడ్ సైడ్ ఇన్సైడ్, మీరు ఇన్సైడ్ బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ మీరు ఎప్పుడైనా ఒకరు వెకేట్ చేస్తే ఇంత పెద్ద ఇలా టెనెంట్ రావడం అంత ఈజీగా రాదు. అదే చిన్న ఫ్లోర్ ఉందనుకోండి, ఒక ఫ్లోర్కి లేకపోతే సగం ఫ్లోర్ ఈజీగా వచ్చేసారు. ఇప్పుడు చిన్న సైజులో కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు 20 లక్షలు 25 లక్షలు ప్లాట్ కొనుక్కునే వాళ్ళు 1,00,000 మంది ఉంటే ₹1 కోటి పెట్టి కొనుక్కునే వాళ్ళు మేబీ 5,000 10,000 మంది ఉండొచ్చు. సో అలా బడ్జెట్ పెరిగి ఒక 5 కోట్లు పెట్టి కొనేవాడు మేబీ 100 మంది 200 మంది ఉండొచ్చు గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఎంత సిటీకి మీరు దూరంగా వెళ్తుంటే అంత రేటు తగ్గుతుంది, ఎంత దగ్గరగా వస్తుంటే అంత పెరుగుతుంటుంది. సో రెండూ మంచివే. మీ పర్పస్ ఏంటి? మీరు రెంట్కి ఇవ్వాలనుకుంటే ఒక రెంటల్ ఇన్కమ్ ఉండి మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంటే కమర్షియల్ సెగ్మెంట్ డెఫినెట్గా పెట్టుకోవచ్చు. లేదు మీకు అంత బడ్జెట్ లేదు, అంత లోన్ రాదు, అంత కెపాసిటీ లేదు, మీకు అంత శాలరీ లేదు, ఎందుకంటే మీరు తీసుకోవడం ఈజీయే బట్ కట్టడం కష్టం కదా. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు మీ సిబిల్ స్కోర్, మీ కట్టే కెపాసిటీ. ఇప్పుడు నీకు సపోజ్ 50,000 జీతం వస్తుంది అనుకోండి, మీరు 5 కోట్లు లోన్ అంటే ఇప్పుడు దానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే ఇస్తారు. ఇది గమనించుకోవాలి. ప్లస్ దాన్ని మీరు కమర్షియల్ కూడా మీరు వాడుకోవడానికి కొనుక్కుంటున్నారా, లేదా మీరు రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటున్నారా, లేదా ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నారా? మనం చెప్పుకున్న రకాలు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ రకాలు. సో అది కూడా డిపెండ్ అయి ఉంటుంది మన ఫ్యాక్ట్, ఇది కొనాలి అది కొనాలి. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 కోట్లు 3 కోట్లు పెట్టి కొనుక్కోవడం అనేది కొద్దిగా టఫ్ వాతావరణమే, సిచ్యువేషన్ అంత బాగోలేదు. ఎందుకంటే యూఎస్లో రెసిషన్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కువ, రియల్ ఎస్టేట్ పెరిగింది వెస్ట్లో, ఎందుకంటే ఐటీ కార్డు, ఐటీ వాళ్ళ జాబులో 1,00,000 2 లక్షల శాలరీ ఉంటే వైఫ్కి హస్బెండ్కి అవి ఏం చేయాలో తెలియక రెంట్ కట్టే వదిలి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈఎంఐ కట్టుకొని ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ ఫ్రీ అయిపోతుంది. సో ఇవన్నీ మీరు చేసుకుంటే పర్వాలేదు, చేసుకోలేకపోతే ఒక కన్సల్టెంట్ని మాలాంటి వాళ్ళు చాలామంది మార్కెట్లో ఉంటారు. మామూలుగా ఒకవేళ మీరు అప్రోచ్ అయితే కనుక మీకున్న ఫైనాన్షియల్ స్ట్రాటజీ బట్టి, ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి మేము సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ మేము ఇన్వెస్ట్మెంట్, మా రియల్టర్ ఆక్సిజన్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, మిగతా సెల్స్ కూడా. ఆ సెల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎక్స్ అమౌంట్ మీ దగ్గర ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నానంటే మీతో ఒక 1/2 అవర్ 1 అవర్ క్షుణ్ణంగా మాట్లాడి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ రిక్వైర్మెంట్కి తగ్గ మేము సజెస్ట్ చేస్తాం. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేసే ముందు ఒక 4-5 పారామీటర్స్ తీసుకుంటాం. ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, అప్రిషియేషన్ బాగుండాలి, ఎక్కువ రేట్ రావాలి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొనే మేము కన్సిడర్ చేస్తాం. సో చాలామంది డైరెక్ట్ ఎవరో చెప్పారని, ఎవరో ఇప్పుడు ఒక నిన్న రాత్రి ఒక ఫోన్ వచ్చింది, శ్రీశైలంలో ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఎక్కడో కడతాలు దాటిన తర్వాత అమ్మంగల్ కల్వకుర్తి అక్కడ ఉంది. ఒక 1 year బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కున్నాడు. ఓకే, ఒక 1 year బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కున్నాడు. ఆ ఫ్రెండ్ ఈయనకి సజెస్ట్ చేశాడు ఇప్పుడు కొనుక్కోమని.
అప్పుడు కొనుక్కునేటప్పుడు శ్రీశైలం మంచి పికప్లో ఉంది, ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్. అటు ఫార్మాసిటీ ఇప్పుడు ఏమైంది, ఫార్మాసిటీ తీసేశారు. వస్తుందో తెలియదు, వస్తే సగం వస్తుందో పూర్తిగా వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఆయనకు ఉన్నప్పుడు ఆయన డెసిషన్ కరెక్టే, కానీ ఇప్పుడు డెసిషన్ తప్పు. ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆయనే చెప్తున్నారు కొనుక్కునే పెద్ద గ్రోత్ రాలేదు సార్, కొంతకాలం వచ్చిన తర్వాత గ్రోత్ పడిపోయిందని. ఇద్దరు ఉన్నారు, కొనుక్కున్నాడు ఉన్నాడు, రికమెండ్ చేసే కొనబోయేవాడు ఉన్నాడు, కొనుక్కున్నాడు ఉన్నాడు. నిన్న డిస్కషన్ అయింది జూమ్ మీటింగ్లో. అయినప్పుడు ఆయనే చెప్తారు సార్ నేను కొన్నాను కానీ హ్యాపీ లేదు, మరి ఆయన ఎందుకు రికమెండ్ చేస్తున్నాం. సో ప్లస్ ఈయన రెగ్యులర్ ప్లేయర్, ఇప్పుడు 10 సార్లు కొని అమ్మాడు, ఇప్పుడు కొనుక్కునేవాడు సొంత పర్పస్ కొనుక్కుంటున్నాడు. సో పర్పస్ బట్టి, మీ డబ్బులు బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి, మీ ఏరియా బట్టి అన్ని నిర్ణయాలు మారుతుంటాయి. ఇప్పుడు నీకు అప్లికబుల్ అయిన ఫార్ములా ఆయనకి అప్లికబుల్ కాదు, ఆయనకి అప్లికబుల్ లేదు, నాకు అప్లికబుల్ కాదు, నాకు నచ్చేదల్లా మీకు నచ్చాలనేది, మీకు నచ్చేదల్లా ఆయనకు నచ్చాలనేది. సో ఇదంతా ఒక సినిమా ఉంటుంది, ఒక 10-15 పాయింట్లో మేము ఆన్సర్లు తీసుకొని సేకరించి మీకు చెప్తాం ఇక్కడ కొనొచ్చా కొనకూడదా. మేము ఎవరైతే ఇన్వెస్ట్ చేసామో వాళ్ళు హ్యాపీగా మంచి రిటర్న్స్ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని ఏరియా. సో మేము ఏవైతే సజెస్ట్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ అనేది డెఫినెట్గా 5 నుండి 6 సంవత్సరాల్లో డబుల్ అయ్యే ఛాన్సులు, 10 సంవత్సరాలు 5 సార్లు అయ్యే దాఖలాలు 100% పుష్కలంగా ఉన్నాయి. అయితే కొంతమంది బిల్డర్స్ ఏమంటారంటే నేను 2 yearsలో డబుల్ ఇస్తాను, 3 yearsలో డబుల్ ఇస్తాను, అది కరెక్ట్ కాదండి. 2 years 3 years అయితే అందరూ మొత్తం మిగతా ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటారు. సో పిండి కొలిది రొట్టి, చెట్టు కొలిది గాలి. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి. అందుకని ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్, సెకండ్ టైం బయ్యర్, ఇందాక చెప్పిన కేసు ఒక ఆయన 10 ప్రాపర్టీలు కింద మీద తెలుసు, 10 ప్రాపర్టీలో 2 ప్రాపర్టీలు నష్టమైనా పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం కొనుక్కునేవాడికి మీరు ఎప్పుడైనా చూడండి, ఒకటే ఓనర్కి ఒకటే ప్రాపర్టీ ఉంటే ఆయనతో బార్గెన్ చేయడం కష్టం రెంట్. అదే 10 ప్రాపర్టీలు ఉన్నాయనుకోండి, ఇంట్లో వస్తుందో ఇంట్లో పోతుంది. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, క్లారిఫికేషన్ కన్నా దే కెన్ కాల్ us and take the appointment. రైట్ సార్, ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏ ఏరియాలో కొంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది, అలాగే ఏ ఏరియాలో కొంటే ఫ్యూచర్లో మంచి ఇన్కమ్స్ కానీ లేకపోతే మంచి ప్రాఫిట్ ఉండబోతుంది? సో ఈ రెండు, తెలంగాణ వేరండి, ఆంధ్ర వేరండి. తెలంగాణలో చూసుకుంటే ఆల్రెడీ కొన్ని రోడ్స్ ఎక్సలెంట్, అన్ని రోడ్లు పెరుగుతాయి అమ్మ, ఆల్ డైరెక్షన్ పెరుగుతాయి. బట్ పెరిగే గ్రోత్ రేట్ అనేది కొద్ది తేడా ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, టు బీ డెవలప్డ్, 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనది ఏ స్టేజ్లో ఉందంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది, అమరావతి ఏ స్టేజ్ టు బీ డెవలప్డ్ స్టేజ్లో ఉంది. సో రెండింటికి వేరే ఉంటాయి. సపోజ్ మీరు తెలంగాణ తీసుకున్నారు అనుకోండి, ప్రస్తుతం కొద్ది బాగా లీడ్ చేస్తున్న మార్కెట్లో ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ఇప్పుడు కొద్ది మోకిలా శంకర్పల్లి తర్వాత నవాపేట్, వికారాబాద్ ఉంది. కొద్ది తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి అక్కడ అప్రోచ్ అవుతుంది. సపోజ్ షాద్ నగర్ ఉంది, షాద్ నగర్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. షాద్ నగర్ తర్వాత బుర్గిలా, బాలానగర్, జడ్చర్ల వస్తుంది. చెప్పినప్పుడు కొత్తూరు, నందిగాం వరకు చాలా వరకు రేట్లు హైక్ అయ్యాయి. నేను చాలాసార్లు మన వీడియోలో చెప్పాను, బాగా రేట్లు పెరిగిపోయి హై రేట్లు ఉంటే హై రేట్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ రాదు. ఉదాహరణ జూబ్లీ హిల్స్ తీసుకోండి, జూబ్లీ హిల్స్ 3 నుండి 4 లక్షలు ఉంది సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు 3-4 లక్షలు పెట్టి మనం కొన్నాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? 25-30 వేలు పెరుగుతుంది. ఇది 3-4 లక్షలు ఉంటే 10% కంటే ఎక్కువ ఉండు 5 yearsలో. అదే మీరు 35,000 లేకపోతే 30,000, 25,000 కొనుక్కుంటే అది 1,00,000 అవుతుంది. సో ఎక్కడ తక్కువ ఉందో రేటు పెరిగి ఆల్రెడీ పెరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు బంజారాలు జూబ్లీస్ కొనుక్కోవడం అంత ఉత్తమం కాదు, ఎందుకంటే లేవు, వచ్చినా కొనుక్కుంటే స్టేటస్ సింబల్ కోసం కొనుక్కోవాలి, రిటర్న్స్ కోసం కొనుక్కోవాలి. మన అడ్రస్ విజిటింగ్ కార్డు చూపిస్తే బంజారాల్స్ అనగానే లుక్ మారిపోతుంది, ఇమాజినేషన్ మారిపోద్ది, పర్పస్ మారిపోద్ది. నేను బంజారాల్స్, జూబ్లీహిల్స్, లేకపోతే బాంబేలో నరీమన్ పాయింట్, ఢిల్లీలో కొనాట్ ప్లేస్, చెన్నైలో పోయిస్ గార్డెన్, బెంగళూరులో ఇందిరానగర్, ఇవన్నీ కూడా పూణేలో కొరేగాం పార్క్, ఒక్కో దగ్గర ఒక ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే ఆల్రెడీ ప్రసిద్ధి చెందాయి. వైజాగ్లో పోతే ఎంఏపీ కాలనీ అని ఉంది, మువ్వలవానిపాలెం అని, ఆర్కే బీచ్ ఉంది, బాగా. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో, ఒక 3-4 రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాల్లో అవగాహన ఉంది, తిరిగాము, సర్వే చేసాం అన్నింటిలోనే. రియల్ ఎస్టేట్ దిగాలంటే అంత నాలెడ్జ్ ఉండాలి. సో ప్రస్తుతానికైతే తెలంగాణలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బొంబాయి హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే ఏంటంటే మీరు శంషాబాద్ తర్వాత మీకు మోకిలా, శంకర్పల్లి, మహతాబ్గంజ్ కూడా, నవాపేట్, తర్వాత వికారాబాద్.
సో అక్కడ ఉన్నాయి. అక్కడ కొద్ది తక్కువ రేట్లు ఉన్నాయి కంపేర్ టు బెంగళూరు హైవే, ముంబై హైవే కొద్ది తక్కువ 5-10 వేలు గజానికి తక్కువలో దొరుకుతున్నాయి. ఇప్పుడు ముంబై హైవేలు అనుకుంటే 25 నుండి 35 వేలు మెయిన్ రోడ్డు అంటే రోడ్డుకి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కొద్దిగా లోనికి వెళ్తే ఇంకా 5-10 వేలు తగ్గుతుంది. అదే బెంగళూరు హైవేలో కూడా 25 నుండి 30 వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. కొద్దిగా లోనికి వెళ్తే 15-20 వేలు కూడా దొరుకుతుంది. కానీ రోడ్ సైడ్ కొనుక్కుంటే ఏమవుతుందంటే రోడ్డుకి దగ్గరలో అప్రిషియేషన్ అనేది క్విక్గా అవుతుంది 5 to 6 ఇయర్స్లో. కొద్దిగా లోన్కి వెళ్ళి 2-3 కిలోమీటర్ లోన్ కొనుక్కుంటే మేబీ ఇంకో 2 years ఎక్స్ట్రా అవుతుంది. అదే 8-10 కిలోమీటర్స్ వెళ్తే 10 సంవత్సరాలు పడుతుంది. సో ఇది అట్లనే ప్రతి రోడ్డు ముంబై ఇప్పుడు మోకిలా శంకర్పల్లిలో మీరు చూసుకుంటే ఒక 10 years బ్యాక్ మోకిలాలో 10,000 అంటే పెద్ద ఎక్కువ ప్రైస్ 10 years బ్యాక్. ఇప్పుడు ఎంత ఉంది మోకిలా? 60 నుండి 80 వేలు అయింది. ఓ మై గాడ్. మినిమం అయితే 50 వేలు తక్కువ దొరకదు. సో వేర్ ఈస్ 10,000, వేర్ ఈస్ 50-60,000. అట్లనే శంకర్పల్లి పోతే ఇంకొద్ది తగ్గుతుంది. సో అలాంటి దాంట్లో నేను దాని తర్వాత ఏం చేస్తానంటే శంకర్పల్లి తర్వాత నేను సజెస్ట్ చేసే ఏరియాస్ ఏంటంటే అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ ఏముందంటే రేటు 15-20 వేలు పర్ గజం ఉంది. ఇక్కడ నేనేం చెప్పాను 25 నుండి 30 వేలు అన్న. అక్కడ సేమ్ ఈక్వి డిస్టెన్స్. ఇక్కడ ఓఆర్ఆర్కి ఎంత దూరం ఉంది, అక్కడ ఓఆర్ఆర్. అది ఇవన్నీ కూడా మ్యాక్సిమం RRR లోపు సజెస్ట్ చేస్తున్నాను. RRRకి 3 కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ పర్వాలేదు. మళ్ళీ RRR 10 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ అప్రిషియేషన్ అనేది రేటు మారుతుంది. సో మేము ఇందాక చెప్పినట్టు అప్రిషియేషన్ ఎక్కడ వస్తుంది, ఎలాగొస్తుంది దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, లాజికల్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముంబై హైవే అనుకోండి పెద్ద ఇండస్ట్రీ లేదు, బట్ స్టాండర్డ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ముంబై హైవే అంటే మీకు ఏమొస్తాయి, ఇక్కడ మీరు గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, రిష్ణాపూర్, పటాన్చెరు, IIT కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సోన్, జైరాబాద్. సో ఇంత సచ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇటుపక్క మన షాద్నగర్ బెంగళూరు హైవే ఉంది, శంషాబాద్ తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల అటు వెళ్ళిపోయింది. సో ప్రతి సైడ్ కూడా ఇటుపక్క కూడా ఏముంది మీకు మన మొబిలిటీ వాల్యూ చెప్పిన దగ్గర మీకు శంషాబాద్ తర్వాత మనకి మోకిల, శంకరపల్లి, దాని తర్వాత మెహతాబ్ఖాన్ కూడా, నవాపేట్, వికారాబాద్. సో వికారాబాద్ 100, జైరాబాద్ 100, జడ్చర్ల 100. సో ప్రాజెక్ట్స్ అయితే అంతవరకు వెళ్ళిపోయాయి. బట్ జనాలు నేను సజెస్ట్ చేస్తుంటే RRR జోన్లో ఎక్కడ కొనుక్కున్నా మీకు బాగానే రెట్టింపు అవుతుంది. కాకపోతే క్లియర్గా నేను సజెస్ట్ చేస్తుంటే ఎవరైనా మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కున్నట్టయితే ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. మీరు ఇబ్బంది పడుకుని ఉంటారు. చాలామంది మోసపోతుంది. నాకు యావరేజ్ రోజు 2-3 కాల్స్ వస్తాయి. మేము డబ్బులు కట్టేసాం, బిల్డర్ కంప్లీట్ చేయట్లేదు, ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి ఇబ్బంది లేకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో డెఫినెట్గా మీ రేట్లు ఎంతవరకు అప్రిషియేట్ అవుతాయని మీకు క్లారిటీగా ఒక లాజిక్ తెస్తాం. షాద్నగర్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ అయింది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది. సో లెఫ్ట్ సైడ్ చెన్నజీఆర్ ఉంది, రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు ఉన్నాయి, మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంటే దగ్గర 100 ORRకి దగ్గర, RRR వాకబుల్ డిస్టెన్స్. సో ఇవన్నీ పెట్టుకొని మేము సజెస్ట్ చేస్తాం. సో దీని మీద మరిన్ని డీటెయిల్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ us. సార్ ప్రెసెంట్ మనం చూస్తున్న ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి గోల్డ్ రేట్లు అమాంతంగా తగ్గిపోయాయి. ఎలా అంటే అసలు ఊహించని విధంగా, అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ కాకపోయినా ఇంచుమించు గతంలో 2 months పోల్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా తగ్గిపోయింది. సో దీని వెనకాల ఉన్న అంతరంగం ఏమిటి? అవన్నీ నువ్వు గవర్నమెంట్ అడగాలి అన్నట్టు ఎట్లా, లేదంటే గవర్నమెంట్లో నాకు గోల్డ్ అండ్ బులియన్ మార్కెట్ కమిటీ ఉంటుంది, ఇండియన్ జెమ్ అండ్ జ్యువెలరీ. నాకు పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం డిస్కషన్ ఉంటారో ఆలోచించి చెప్తాను నేను కనుక్కొని. సో నేను అంతకుముందు కూడా చెప్పాను సార్, మేబీ కొంత 6 months బ్యాక్ ఏదో టాపిక్ మన ఛానల్లోనే మాట్లాడాను. స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మిగతా మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ బాండ్స్ అని, NSE, PPF ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ముఖ్యంగా కాంపిటీషన్ ఎప్పుడు ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. సో ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ 3 కంపేర్ చేస్తే అడ్వాంటేజ్ స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, మొన్న బడ్జెట్కి ఒక్కసారి 1500-1400 పాయింట్లు పడిపోయింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ బడ్జెట్ అవుతుండగానే పడిపోయింది. కానీ రియల్ ఎస్టేట్లో పడిపోయిందా? గోల్డ్ పడిపోయింది. సో 3 పోలిస్తే దేనికున్న అడ్వాంటేజ్. బంగారం అనేది చాలామంది అప్రిషియేషన్ కంటే సెంటిమెంట్లో కొనుక్కుంటారు. నా కూతురు పెళ్ళి అవుతుంది, నా కొడుకు పెళ్ళి అవుతుంది, కూతురికి 10 తులాలు ఇచ్చి పంపించాలా, ఆ సాంప్రదాయం మొత్తం ఎంటైర్ వరల్డ్లోనే నాకు తెలిసిన వరకు ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చూసుకుంటే మన ఇండియా బంగారం అంటే నేను చాలాసార్లు చెప్పాను, లేడీస్కి బట్టలు అన్నా, బంగారం అన్నా, ఫ్లవర్స్ అన్నా చాలా అంటే ఇష్టం.
సో అందుకని ఒక పార్ట్ బంగారం. సో బంగారం మన ట్రెడిషన్, సెంటిమెంట్ మోర్ దెన్ మనీ. అక్కడ అప్రిషియేషన్ చూడరు చాలామంది, అప్రిషియేషన్ అవుతుంటుంది. సో అది ఇప్పుడు 1930లో 15-16 రూపాయలు ఉండేది, అలా పెరుగుతూ 1990కి ఒక 100-200 అయ్యి అట్లా 1993లో నాకు తెలిసి 4500 అయింది తులం. అట్లా 2011-12లో 28,000 అయింది. నేను చెప్పేది 24 క్యారెట్ బంగారం. ఇప్పుడు మొన్న కరోనా వరకు చూసుకుంటే 55-56 వేలు ఉండేది. గత 2-3 నెలలుగా 2093 తర్వాత 2011-12 28,000. నేను అప్పుడప్పుడు మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా డీటెయిల్ కూడా వెళ్ళొచ్చు. టైం తక్కువ ఉంది కూడా డీటెయిల్ వెళ్ళట్లేదు. ఇప్పుడు కరోనా టైంలో 50 నుండి 55 అక్కడ కూడా తగ్గింది. చాలా రోజుల వరకు 56-57లో సడన్ గా గత 2 నెలలు గాను 3 నెలలు గాను ఒకసారి ఒక 7 నుండి 10,000 పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత ఉంది. పెరుగుట కొరకే అంటే నువ్వు స్పీడ్ గా పెరిగితే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మనకి నిదర్శనం చూసాం. ఇప్పుడు రోజుకి ఎంతకాలం తగ్గుతుంది అంటే పెద్దగా తగ్గదు, మళ్ళీ పుంజుకుంటుంది. సో స్టాక్ మార్కెట్లో నేను చెప్పాను, ఎక్కువ దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది కొనుక్కోవాలి. స్టాక్ మార్కెట్ మంచి, అన్నీ మంచివే. బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి మీకు. నాలెడ్జ్ లేకపోతే ఎవ్రీ డే మానిటర్ చేయాలి, ప్రతి క్షణం మారుతుంటుంది. అది తెలియదు, ఇటు వెళ్తుందా మార్కెట్ అటు వెళ్తుంది. సడన్గా ఎంతో ఒక మాఫియాలా ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, టాప్ పీపుల్ విల్ మేనేజ్, దాన్ని కంట్రోల్ చేస్తారు. ప్లస్ ఇండియాలో గోల్డ్ రేట్ తగ్గడానికి కారణం అక్కడ మన 6% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎందుకు తగ్గించారంటే ఇంటర్నేషనల్ కండిషన్స్లో ఎలా ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది గోల్డ్ కొనుక్కుంటారు, కొంతమంది గోల్డ్ అమ్ముతారు. కొన్ని కంట్రీలు ఇప్పుడు గోల్డ్ అమ్ముకుంటున్నాయి, కొన్ని కంట్రీలు గోల్డ్ కొనుక్కుంటున్నాయి. సో ఆ ఇండివిజువల్ కంట్రీ బట్టి స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు చైనా అనేది వేరు, మన యూఎస్ఏ ఒకప్పుడు యూకే అంటే టాప్ ఉండేది. ఇప్పుడు దాన్ని మించిపోయి చైనా, జపాన్ ముందుకెళ్తుంది, ఇండియా ముందుకెళ్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేటే. ఎందుకంటే మీకు 100 ఎగ్జాంపుల్ చెప్పాను అంతకుముందు కూడా. మీరు ఎక్కడైనా ఒక ప్రాపర్టీ 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 50 సంవత్సరాలు అది ₹1,00,000 అయింది. 10 రూపాయలు పెట్టుకుంటే 50 లక్షలు అయింది. 50 ఎంత చెప్పాను, 10 రూపాయలు కదా, ఆల్మోస్ట్ ₹1,00,000 అయింది. ఎన్నిసార్లు చూసుకుని 10 పక్కన ఎన్ని సున్నాలు పెడితే 1,00,000 అవుతుంది. అట్లా మురళీమోహన్ గారు, మన జేబేరీ అధినేత ఉన్నారు, ఎవరైతే ఉన్నారో, గూగుల్ ఆఫీసు కొండాపూర్ దగ్గర జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ 1990sలో వేశారు. 94-95లో అక్కడ వేశారు. అప్పుడు ఎంత కమ్మారు? ₹750 గజం అమ్మారు. ఆయన నా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇదే స్పీచ్లో కూడా చెప్పారు. ఈరోజు 2.5 లక్షలు ఉంది. ₹750 కొనేది 2.5 లక్షలు ఉంది. ఎన్నిసార్లు మీరు గోల్డ్లో కానీ స్టాక్ మార్కెట్ అన్ని రెట్లు పెరగడం ఉండదు. అది 30, 40, 50 సార్లు పెరిగితే మన 500 రెట్లు పెరిగింది, 1000 టైమ్స్ పెరిగింది. సో రియల్ ఎస్టేట్ అనేది ఆల్వేస్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, అసలు మీకు అందులో డౌటే లేదు. కాకపోతే ఎవరైతే కొనుక్కునేటప్పుడు సరిగ్గా మంచి ప్రాపర్టీ, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్ నువ్వు కొనుక్కుంటే వాళ్ళకి అప్రిషియేషన్. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లారిటీ లేని ప్రాపర్టీ, పర్మిషన్ లేని ప్రాపర్టీ కొనుక్కుంటే గ్రాఫ్ రివర్స్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో 90% ఎక్కడ భూమాత మీద పెట్టినోడు ఎవరు మోసపోలేదు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఆకాశం అంత ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిపోతుంది, బిల్డర్స్ కానీ అత్యాశకి వెళ్ళినట్టు చీటింగ్ మొదలవుతుంది. చీటింగ్ మొదలవుతుంది, బయర్ మోసపోతాడు. ఇది ఒక చైన్ సర్కిల్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే దే విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.